ఈ తరహాలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 2534 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. కేంద్ర పబ్లిక్ వర్క్స్ విభాగం రూపొందించిన ప్రతిపాదనల మేరకు అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల గృహ సముదాయాలను ఒకే చోట ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 5.53 ఎకరాల విస్తీర్ణంలో 1299 కోట్లతో అత్యాధునిక కార్యాలయ భవనాలను నిర్మించనున్నారు. 2 ప్రత్యేక బ్లాకులలో కేంద్ర శాఖల కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. అలాగే 17 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం గృహ సముదాయం నిర్మించనున్నారు. ప్రపంచ స్థాయి గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి ఈ ప్రాజెక్టు మరింత బలాన్నిస్తుందని అధికారులు చెబుతున్నారు. కేంద్రానికి సంబంధించిన వివిధ శాఖల కార్యాలయాలు ఒకే సముదాయంలో ఉండటం వల్ల పరిపాలనా సామర్థ్యం పెరగడంతో పాటు అమరావతి ప్రాధాన్యం మరింత పెరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. రాఘవేంద్ర. ప్రియాంక, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పక్కన రాజధానికి సంబంధించి కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉండటంతో పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి అనేక రకాలుగా కూడా ఇప్పటికే కూడా వాళ్ళు ఫండ్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కూడా శరవేగంగా కూడా పనులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా ఒక పక్కన 3 యాక్సిస్ రోడ్ తోటి అయితే నేషనల్ హైవే అయితేనేమి, ఒక పక్కన గుంటూరు, విజయవాడ, చెన్నై, కోల్కతా హైవే కూడా అనుసంధానం చేయడానికి పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్ట్ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మంత్రి నారాయణ కూడా ఎప్పటికప్పుడు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడం అయితేనేమి, ఏదైతే రహదారులు అయితేనేమి, ప్రభుత్వ కార్యాలయాలు అయితేనేమి, భూములు కేటాయింపుకు సంబంధించి అయితేనేమి పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు కూడా రివ్యూలు నడపటము, దీనికి కేటాయింపులు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక కీలకమైన ఘట్టంగా కూడా చెప్పుకోవచ్చు. అమరావతికి సంబంధించి మరో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి భారీ ప్రాజెక్టుకి సంబంధించి 2534 కోట్ల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి కేటాయించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ప్రధాని మోడీ అధ్యక్షతన కూడా నిన్న నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటా ఉంటే కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి ఢిల్లీ తరహాలో, అంటే దేశంలో ఢిల్లీ తర్వాత ఎక్కడా కూడా కామన్ సెక్రటేరియట్ లేని పరిస్థితుంది. ఇది వచ్చేసి కామన్ సెక్రటేరియట్ అంటే ఢిల్లీ తర్వాత ఒక అమరావతి రాజధాని, ఇది గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా కూడా చెప్పుకోవచ్చు. ఇది అత్యంత కూడా డిజైనర్ సిటీగా కూడా చెప్పుకునే అవకాశం ఉంది. దీంట్లో ఇప్పటికే కూడా చాలా వరకు కూడా ఒక పక్కన డిజైన్ చేయటం అయితేనేమి, దీనికి సంబంధించి అనేక అంటే ఇప్పటికే ఒక పక్కన సెక్రటేరియట్, ఏపీ సెక్రటేరియట్ అయితేనేమి, అసెంబ్లీ అయితేనేమి, హైకోర్టు అయితేనేమి, అదేవిధంగా జ్యుడిషియల్ క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, గ్రూప్ 4 to గ్రూప్ 1 ఉద్యోగులకు సంబంధించి క్వార్టర్స్ కూడా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర సెక్రటేరియట్ కూడా నిర్మించడానికి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఆధునిక కార్యాలయ నిర్మాణానికి 1299 కోట్లతో భవనాలు అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే 17 ఎకరాల్లో కూడా వీరికి సంబంధించి ఒకే చోట కూడా గృహ సముదాయాన్ని అయితే ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాజధాని అమరావతి ఒక పక్కన రాష్ట్రానికే కాకుండా దేశంలో కూడా ఇది ప్రత్యేకతను కూడా సంతరించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని నిర్మాణానికి ప్రభుత్వం అయితే 2534 కోట్లు కూడా వ్యయానికి సంబంధించి ఏదైతే ఆమోదపడి తెలుస్తుంది. దీంతో వచ్చేసి పూర్తిగా కూడా శరవేగం కూడా పనులు జరిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ లో భాగంగా 5.53 ఎకరాల్లో కూడా 1299 కోట్లతోటి కార్యాలయ భవనాలు నిర్మిస్తారు. అదేవిధంగా చూసుకుంటా ఉంటే 17 ఎకరాల్లో వచ్చేసి ఉద్యోగుల కోసము క్వార్టర్స్ కూడా నిర్మించడంతో ఒకటే చోట, అంటే ఒక ప్రాంతంలో వచ్చేసి ఉద్యోగుల క్వార్టర్లు అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే దానికి
ఈ సమీపంలోనే కూడా ఒక పక్కన దీనికి సంబంధించి కార్యాలయం నిర్మించడం తోటి అన్ని రకాలుగా కూడా ఒక పక్కన కేంద్రానికి అయితేనేమి రాష్ట్రానికి అయితేనేమి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే దక్షిణ భారతదేశంలో ఒక పక్కన ఆంధ్ర తెలంగాణ అయితేనేమి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి ఏదైనా విధి విధానాలకు సంబంధించి కానీ ఇక్కడ సెక్రటరియట్ సెంట్రల్ సెక్రటరియట్ నుంచి కూడా పరిపాలన అందించే విధంగా కూడా ఉంటుందనేసి రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే కూడా ఒక పక్కన మంత్రులు అయితేనేమి అదే విధంగా మంత్రులు అయితేనేమి అదే విధంగా కూడా ఎంపీలు కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. థ్యాంక్ యూ.